నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. మార్చ్ నెల తులారాశి ఫలితాలు చూద్దామండి. తులారాశి వీళ్ళు ఎస్పెషల్గా ఇప్పుడు ఒక మైథలాజికల్ రామాయణం, మహాభారతం, కర్మకు సంబంధించిన విషయాలు ఇలాంటి వాటిలో బాగా పార్టిసిపేట్ చేస్తారు. అంటే ఒక సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అందరికీ ఆ స్టడీ అనేది స్ప్రెడ్ చేయాలి, అందరికి పంచిపెట్టాలి జ్ఞానం అనేది బేసిక్గా పాయింట్. అంటే మంచి పుస్తకాలు చదవడం, మంచి విషయాలు తెలుసుకోవడం, మనము కృష్ణుడు చెప్పిన కోట్స్ ఉంటాయి కదా, అలాంటి కోట్స్ అన్ని చదవడము, కర్మ గురించి, ధర్మ గురించి చదవడము. మనం ఈ మధ్య చూస్తూ ఉంటాం, నార్మల్ వ్యక్తి కూడా, ఒక కండక్టరు, ఒక డ్రైవర్ లాంటి వ్యక్తులు కూడా ఇప్పుడు లైమ్ లైట్ లోకి వచ్చేసి కర్మ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇలాంటి వాళ్ళు రావాలి యాక్చువల్గా సొసైటీలో. జనాలు అనేది ఇంకల్కేట్ చేయాలి, ఇలా తప్పులు చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి, ఆర్థిక లావాదేవీల్లో మోసం చేయకూడదు. సో ఇలాంటి పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. మనం జనాలకి చెప్పకపోతే వాళ్ళు తప్పుదారిన పోతారనమాట. సో ఇలాంటి మంచి మంచి పాయింట్స్ మీరు చదవడం అనేది జరుగుతుంది. అలానే సమాజంలో దీన్ని స్ప్రెడ్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత దీనివల్ల జరిగేది ఏంటంటే మీకు మంచి పేరు రావడం అనేది జరుగుతుంది. సో ఒక పాజిటివ్నెస్ అనేది ఏర్పడి మీకు ఈ పనులన్నీ చేయడం వల్ల, మీరు ముందు నేర్చుకోవడం, తర్వాత జనాలకి ఆ జ్ఞానం పంచిపెట్టడం వల్ల మీకు సొసైటీలో మంచి పేరు, ఒక గురువు, వీడో మంచి అబ్బాయి, వీడో మంచివాడు అని చెప్పడం, మీకు పేరు ప్రఖ్యాతులు రావడం అనేది జరుగుతుంది. సిమిలర్ గా ఇదే సిచ్యువేషన్ మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో తీసుకుంటే, మీ జూనియర్స్ ని మీరు బాగా గైడ్ చేస్తే ఈజ్ ఎ గుడ్ టీచర్ అనే పేరు వస్తుంది. ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఇంజనీర్స్ కి కోడింగ్ నేర్పిస్తారు. సో అక్కడ ట్యూటర్స్ ఉంటారు ఏమైనా డౌట్స్ క్లియర్ చేయడానికి. అలా బాగా మిమ్మల్ని మీ స్టూడెంట్స్ బాగా ఆదరిస్తారు, బాగా గౌరవిస్తారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే నాలెడ్జ్ షుడ్ బి స్ప్రెడ్, షుడ్ బి షేర్డ్. షేరింగ్ ఈస్ కేరింగ్ అంటారు కదా, అట్లా మీరు నాలెడ్జ్ షేర్ చేయడం వల్ల మీకు మంచి పేరు వస్తుంది యాజ్ ఎ టీచర్, యాజ్ ఎ గురువు. సో దిస్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ రిటర్న్ లాంగ్వేజ్ అంటే రాయడం, పేపర్స్ మీద బాగా రైటింగ్ వర్క్ అనేది బాగా ఉంటుంది అన్నమాట. ఎస్పెషల్లీ జాబ్ చేసే వాళ్ళకి డిఫరెంట్ సెక్టర్స్ లో, బ్యాంక్ కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, ఈ పేపర్ పెన్ వర్క్ ఎక్కువ ఉంటుంది, రిటర్న్ మ్యాటర్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో టీడీఎస్ వర్క్ అనేది జరుగుతుంది. సో ఇట్ ఈస్ టోటలీ బేస్డ్ ఆన్ ఇదంతా. ఇప్పుడు రిటర్న్ వర్క్, చదువు, రాసుకోవడం, ఇప్పుడు చదివిన తర్వాత మనం రాసుకుంటాం కదా, అప్పచెప్పడము, రాయడము, మళ్ళీ జాగ్రత్తగా దాన్ని స్టోర్ చేయడము, ఇదంతా జరుగుతుంది అనమాట. ఒకప్పుడు రాసేవాళ్ళు ఇప్పుడు హార్డ్ డిస్క్ లో స్టోర్ చేస్తున్నారు బేసిక్ గా. సో ఇలా అనేది మీ ఈ మార్చ్ నెల అనేది మొత్తం ఇలా మీరు కంప్లీట్ గా ఆక్యుపై చేసి ఉంటారు. సో తులారాశి అంటేనే బ్యాలెన్స్. సో ఇవన్నీ మీరు జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటే బాగుంటుంది. సో అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ బీ కేర్ఫుల్ వైల్ టాకింగ్. ఎందుకంటే బుధుడు అస్తమించున్నాడు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి అని కోరుకుంటున్నాను, ఎస్పెషల్ గా ఈ తులారాశి వాళ్ళు. అండ్ తులారాశి వాళ్ళు ఇప్పుడు చేసుకోవాల్సిన పరిహారాల గురించి మాట్లాడదాము. తులారాశి అంటేనే మనకు శుక్రుడు బేస్డ్ రాశి కాబట్టి వీళ్ళు అమ్మవారిని ఆరాధిస్తే అద్భుతంగా ఉంటుంది. ఫ్రైడే రోజు మీరు అమ్మవారి గుడికి వెళ్ళి ఆరాధిస్తే మీకు అంతా మంచి జరుగుతుంది. అలానే ఆరాధిస్తేనే అంత మంచి జరుగుతుందంటే అది నాట్ పాసిబుల్. మీరు పాజిటివ్ గా ఉండడం కూడా నేర్చుకోవాలి. సో బీ పాజిటివ్, ఆరాధించండి, అందరికి హెల్ప్ చేయండి, అండ్ ఆల్వేస్ థింక్ ఫర్ ద బెస్ట్. అండ్ తులారాశి వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎప్పుడు బ్యాలెన్స్డ్ గా ఉండాలి. మీరు బ్యాలెన్స్డ్ గా ఉంటారు. ఎప్పుడైతే మీరు బ్యాలెన్స్ తప్పుతారో అప్పుడే మీకు ప్రాబ్లమ్స్ అనేవి మొదలవుతాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ రూట్ లెవెల్ పాయింట్ ఏంటంటే తులారాశి వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్ గా ఉండాలి, హడలెత్తిపోకూడదు. లోపల ఏమైనా జరగవచ్చు కానీ బయటికి మాత్రం చాలా కూల్ గా ఉండాలి. తర్వాత మెల్లిగా లోపల ఉన్న ప్రాబ్లమ్ ని కూడా మనం స్క్రూటినీ చేసుకొని
స్లోగా స్టెప్ బై స్టెప్, స్టేజ్ బై స్టెప్ మనం ప్రాబ్లమ్ ని క్లియర్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.